సాయి సాయి అను నామాన్ని జ్ఞప్తి యందు ఉంచుకున్నంత మాత్రాన చెడు పలుకుట వలన వినుట వలన కలుగు పాపాలు తొలగిపోతాయి. నా నేరములెంచక నన్ను బ్రోవుమయ్యా, ఏ నాటికి నన్ను విడబోకుమయ్యా. సాయిరా శ్రీ సాయిరా, సాయిరా బాబా సాయిరా, సాయిరా శ్రీ సాయిరా. షిరిడీ సాయి నామం అపూర్వం, అద్భుతం, అసామాన్యం, అతి శక్తివంతం. సాయి నామాన్ని నిరంతరం భక్తి శ్రద్ధలతో జపించే వారి సర్వ పాపాలు ప్రక్షాళనమవుతాయి. ఆ సాయినాథుని సన్నిధికి సత్వరం చేరుకోగలము. ఇంతవరకు తెలిసి తెలియక మనం చేసిన పాపాలు నశించిపోవాలంటే సాయి నామాన్ని పట్టుకోవడం ఒక్కటే చక్కని మార్గం. ఈ కలియుగంలో సర్వ పాపాలు ప్రక్షాళన కావడానికి భక్తి మార్గంలో పయనించి ఆ సాయినాథునిలో ఐక్యం కావడానికి నిరంతరం మానవాళిని పట్టి పీడించే హరిషడ్వర్గాల నుండి విముక్తి కావడానికి అతి సులువైన మార్గం నామజపం. సాయినామం జపం చేస్తే ఇక ఏ యజ్ఞయాగాదులు అవసరం ఉండవు. అతి సులభంగా ఆ భగవంతుని దర్శించగలము. ఎన్నో వేల జన్మల్లో అపారమైన పుణ్యం చేసుకుని ఉంటే తప్ప సాయి భక్తులం కాలేము. ఆ పరబ్రహ్మ స్వరూపమైన షిరిడీ సాయికి శిష్యులం కాగలిగాము అంటే కొన్ని వేల జన్మల్లో మనం చేసుకున్న అదృష్టం అంటే అతిశయోక్తి కాదు. కానీ మాయలో పడిపోయిన మనం ఈ విషయాన్ని గ్రహించలేక మామిడి పూత వలె మధ్యలోనే రాలిపోతున్నాం, లేక గురువారం భక్తులుగా మిగిలిపోతున్నాం. మనకు ఆ భగవంతుడైన సాయి కేవలం గురువారం మాత్రమే గుర్తుకు రావడం నిజంగా మన దురదృష్టకరం. సాయిని కేవలం కోరికలు తీర్చే యంత్రంగానే వినియోగించుకుంటున్నాం. సాయి భక్తులమైన మనం సాయి నుండి కోరవలసింది భౌతికమైన ఐహికపరమైన కోరికలు కాదు, కోరికలు కలగని స్థితిని ప్రసాదించమని. సాయి జీవితం నుండి తెలుసుకోవాల్సింది కరుణ, దయ, ప్రేమ, పరిపూర్ణమైన వైరాగ్యం, పాపభీతి కలిగి ఉండడం. ఈరోజు బాబా చెప్పిన మాటలను బట్టి నిరంతరం సాయినే ధ్యానించు, నిరంతరం సాయి నామస్మరణ చెయ్యి, నిరంతరం సాయి సేవతోనే మాట్లాడు, జీవితాన్ని సాయమయం చేసుకో. ఓం శ్రీ సాయినాథాయ చరణం శరణం.